హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కాలభైరవాష్టకంలోని మొదటి శ్లోకం గురించి ఇన్ డీటెయిల్ మీనింగ్ అండ్ భావం మన తెలుగులో నేర్చుకుందాం. అయితే ఇక మనం శ్లోకం చూసేద్దాం రండి. దేవ్యరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వేల యజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికా పురాధినేత కాలభైరవం భజ. ఇప్పుడు డీటెయిల్గా పదాలకు అర్థం తెలుసుకుందాం పదండి. ఇప్పుడు ఫస్ట్ లైన్ చూద్దాం. దేవ్యరాజ్య సేవ్యమాన పావనాంగ్రి పంకజం. దేవ్యరాజ అంటే దేవతల యొక్క రాజు. దేవతల రాజు ఎవరు? ఇంద్రుడు. సేవ్యమాన అంటే పూజించబడే. పావనాంగ్రి పంకజం అంటే పవిత్ర పాదపద్మములు కలవాడు. ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాదపద్మములు కలవాడు. ఇప్పుడు సెకండ్ లైన్ చూద్దాం. వేల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. వేళ యజ్ఞ, వేళ అంటే పాము. వేళ యజ్ఞ అంటే పామును యజ్ఞోపవేదంగా గలవాడు. పాములను యజ్ఞోపవేదంగా ధరించేవాడు. శేఖరం అంటే శిరస్సు మీద చంద్రవంక ధరించేవాడు. కృపాకరం అంటే మా యందు కరుణ చూపించేవాడు. ఇప్పుడు థర్డ్ లైన్ చూద్దాం. నారదాది యోగి బృంద వందితం దిగంబరం. నారదాది అంటే నారదుడు మొదలైన. యోగి బృంద అంటే యోగుల చేత. వందితం దిగంబరం. వందితం అంటే గౌరవంతో స్తుతించటం. దిగంబరం అంటే దిక్కులు అంబరంగా కలవాడు. నాకు ఒక డౌట్ ఉండేది. శివుడు హలాహలాన్ని తాగుతాడు కదా, అప్పుడు ఆ హలాహలాన్ని బయటికి రిలీజ్ చేస్తే దేవతలు ఎఫెక్ట్ అవుతారు, కానీ అతను మింగొచ్చు కదా అని ఒక డౌట్ ఉండేది. మింగినా తట్టుకునేంత శక్తి అయితే అతనికి ఉంటుంది, కానీ ఎందుకు మింగలేదంటే అతను దిగంబరం, దిక్కులు అంబరంగా గలవాడు. అతనికి బౌండరీసే కదా దిక్కులు అంటే, సమస్తము అతని లోపలనే ఉంది. ఇప్పుడు అతను మింగితే ఎఫెక్ట్ అయ్యేది సమస్త విశ్వం కదా, కానీ అతను మింగలేదు. ఇప్పుడు ఫోర్త్ లైన్ చూద్దాం. కాశికా పురాధినేత కాలభైరవం భజే. కాశికా పురాధినేత అంటే కాశికా నగరానికి పాలకుడు. కాలభైరవం భజే, కాలభైరవునికి నమస్కారం, వందనం. ఇప్పుడు భావం చూద్దాం. ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాదపద్మములు కలవాడు. పామును యజ్ఞోపవేదంగా ధరించేవాడు. తల మీద చంద్రవంక గలవాడు. అటువంటి శివుడు మాయందు దయ చూపిస్తాడు. నారదుడు మొదలైన యోగుల చేత స్తుతించబడేవాడు దిగంబరుడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారాలు. భైరవాష్టకం. అష్టకం అంటే 8 శ్లోకాలు ఉంటాయి. ఇది ఒకటి మాత్రమే, ఇంకా 7 శ్లోకాస్ ఉంటాయి. అవి కూడా ఇలానే కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, ఒకసారి చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.